హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని తాటిపూర్లు తాటిగారులు ఎలా వండాలో వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ బూర్లు గారెలు ఎలా వండాలో వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది. మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. పర్ఫెక్ట్గా నేను చూపించే కొలతలతో వండుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతాయండి తాటిపూర్లు గారెలోని. ముందుగానే ఈ తాటికాయలండి, తాటికాయలు కూడా మంచిగా ఉన్నాయి తీసుకోవాలి. అప్పటికప్పుడు చెట్టు నుంచి పడిని తీసుకుంటే తాజాగా ఉంటాయండి కాయలు. ఇలాంటి కాయలు తీసుకోవాలి. కాయలు కొద్దిగా ఎర్రగా ఉండాలండి, నల్లగా ఎర్రగా ఉండాలి. ఈ కాయలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొట్టి ఇలా తీసుకోవాలి. తొనల కింద తీసి పక్కన పెట్టుకోవాలి. కాయలన్నీ మనం ఎన్ని కాయలతో ప్రిపేర్ చేస్తున్నామో అన్ని కాయలు కూడా ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ అలా ఉంచేసి కాయలు ఏదన్నా మూత పెట్టి ఉంచేసి తర్వాత కాయని తీసుకుని ఇలా తీసి టెంకలు ఉంటాయి. ఇందులోని 3 టెంకలు కానీ 4 టెంకలు కానీ ఉంటాయి. టెంకకి ఇలా తీసి పైన తొక్కలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకుని లోపల ఉన్న టెంకతో ఉన్న గుంజు కొద్దిగా నీళ్ళు చుక్కలో తడుపుతూ ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోని. మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఎన్ని టెంకలు అయితే ఇలా రెడీ చేసుకుని ఉంటామో అవన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ముందుగానే పీస్ మొత్తం తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా అయితే పీసు బాగా వస్తుందండి, మనం తీయడానికి ఈలుగా కూడా ఉంటుంది. మొత్తం కాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ఈ పీసుని తీయడానికి క్యారేజీ కానీ ఏదన్నా అంచుతో ఉన్న గిన్నెతో అన్నా సరే ఈ పీసు వస్తుంది. అలా కాకుండా ఈజీ పద్ధతిలో ఇలా క్యారెట్ కోరుకునే మంచం ఉంటుంది కదా, దీంతో ఏదన్నా లోతైన బాండీ లాంటిది తీసుకుని ఈ క్యారెట్ కోరుకుని దాంతో పైన టెంక పెట్టి ఇలా ఈ టెంక అంతా పీసు అంతా వచ్చేసి ఇలా టెంక పామాలి. దీని మీద ఇలా పామినట్లయితే ఈ పీసు అంతా సరే అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా వచ్చేస్తుందండి. పైన టెంకనున్న పీస్ అంతా అసలు ఇందులోకి పడదు, పీస్ మొత్తం పైన ఆగిపోతుంది. అదే మనం క్యారేజీకి కానీ లేకపోతే క్యాన్కి కానీ తీసినట్లయితే పీసులోకి ఈ పీస్ అంతా ఈ టెంకనున్న పీస్ అంతా అందులో పడిపోతుంది. మరలా మనం పీసు ఏరుకుని పిండుకొని శుభ్రం చేయాలి దాన్ని. మరలానే అలా కాకుండా ఈ క్యారెట్ కోరుకునే మంచంతో తీసేసినట్లయితే పీస్కి పీసు, పీసానికి పీసు, టెంకకి టెంక విడిగా వచ్చేస్తుంది. మొత్తం పీసు అంతా ఇలా రెడీ చేసుకోవాలి. టెంకలున్న పీసు అంతా ఇలా రెడీ చేసుకుని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఈ పీసానికి సరిపడా మనం టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. నేను ఈ పీసానికి ఓ 1/2 కిలో బెల్లం కోరి ఇందులో వేసి మొత్తం ఉండలు లేకుండా గడ్డలు లేకుండా శుభ్రం పిసికేసి బెల్లం మొత్తం ఇందులో కరిగిపోయేలాగా ఇలా చేసుకోవాలి. ఎక్కడన్నా పీసు ఉంటే ఇలా మనం పిసికేటప్పుడు మన చేతులు వేళ్ళకి ఏలబడతాయి, అవి తీసి పక్కన పడేసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా కొద్దిగా పంచదార కూడా వేసి కలిపాను నేను. తర్వాత మనం ఆడించుకుని పెట్టుకున్న అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి వేసుకుంటే ముక్కు వాసన కంట రాకుండా బాగుంటుందండి. పిండి
ఇలా వేసుకుంటూ చూసుకుంటూ మనకి పిండి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ బేసిన్లోని ఎక్కువ పిండే పడుతుందండి. పిండి కొలత వచ్చేసి నేను 3 దవల బియ్యానికి నానబెట్టి పిండి ఆడించి పెట్టుకున్నాను. పిండి మొత్తం పడిపోయిందండి. ఇందులోని ఒక సాల్ట్ పిండి మాత్రం ఈ గలాస్ట్ పిండి ఉన్నదండి. మొత్తం పిండి అంతా కూడా ఇందులో పడిపోయింది. ఈ బియ్యం పిండి అంతా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా చూసుకుంటూ కలుపుకోండి. బాగా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కలుపుకోవాలి పర్ఫెక్ట్గానే. ఈ పిండి కలుపుతంలోనే మనకి బూరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో చివరిగా ఈ యాలకుల పొడి యాడ్ చేశాను నేను. మొత్తం అంత పిండిలో కూడా ఇలా యాలకుల పొడి యాడ్ చేసి పొయ్యి మీద బ్యాండీ పెట్టి నూనె పోసుకున్నాను. ఇది హీట్ వరకు ఉంచి తర్వాత మనం కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా బోర్ల కింద వేసేసుకోవాలి. ఈ పిండిలోని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇందులోని పచ్చి కొబ్బరి వేసిన బోర్లు అయితే 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవండి. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల బేగ పాడవుతాయి. 2 రోజులు అయితే ఉంటాయండి. అంతకంటే ఎక్కువ రోజులు అయితే పాడైపోతాయి. నేను సగం బూర్లు కొబ్బరి కూర వేయకుండా వేసాను. సగం బూరెలో కొబ్బరి కూర వేసానండి. ఇలా బూరెల కింద మొత్తం పిండి అంతా కొద్దిగా తీసుకుంటూ మనం నూనెలో వేయించుకోవాలి. ఇవి బాగా హైలో పెట్టకుండా మంట మీడియం సైజులో పెట్టుకుంటూ ఇవి వేడి చేయాలి. నూనెలో ఉడికించాలి. లేకపోతే లోపల పేసింగ్ కింద ఉండిపోద్ది. బూరెలు ఇలా వేయించుకోవాలి. ఈ కలర్లోని ఈ బూరెల్లోని మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పిండి ఎక్కువగా కలిపితే ఇందులోని కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసుకుని జారుగా కలుపుకోవాలి పిండి మరలానే. అలా అయితే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మొత్తం పిండి అంతా కూడా ఇలా కొద్దిగా తీసుకుంటూ బూరెల కింద వేసేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. హైలో పెట్టకండి. అసలనే బూరె అసలు ఉడకదు. చూసారా, లోపల ఎడ తీసిన తర్వాత ఇలా ఉండాలి. బూరి లోపల పూర్ణం సగం పిండి వేసిన తర్వాత నేను ఇందులోని కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి ఇందులో వేసుకుని కలిపేసుకుంటే కొద్దిగా జారుగా తయారవుతుంది పిండి మెట్లనే. కొబ్బరి వేసాకనే ఈ కొబ్బరి వేసిన తర్వాత బూరెల కింద వేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తాయండి. ఇవి కూడా తర్వాత ఇది పిండి ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద ఇలా కొద్దిగా పిండి తీసుకుని ఈ కవర్ మీద ఇలా ఒత్తి గారి కింద ఇలా వేసుకుంటే గారెలు రెడీ అయిపోతాయి. ఇలా మనం ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు ఇలాగే వేసుకోవాలి. ఇలా చేతితో వేసినట్లయితే గారి సరిగా రాదండి. అందుకని కవర్ మీదే ఒత్తుకుని వేసుకోవాలి గారె అయితేనే. చూసారా, గారెలు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా వేసుకున్నట్లయితే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. మీరు కూడా ట్రై చేయండి. ఈ తాటి బూరెలు గారెలు ఇదే తాటికాయలతో వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. మనకి ఈ సీజన్లో దొరికే తాటికాయలతో బూరెలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయండి. మీరు కూడా ట్రై చేయండి ఈసారి.